ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. పెళ్లి 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల పాప ఉంది. ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ అయిందని విషయం నాకు తెలియదండి. నీకు ఏం కావాల్సిన, నీకు ఏం ఇబ్బంది లేకుండా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీని చూసుకుంటాను. 2 ఫ్రిడ్జ్లు కొంటాడు, 2 ఏసీలు కొంటాడు, 2 బెడ్లు కొంటాడు, అంతేగా. ఒక తండ్రి తూతూ మంత్రంగా వారానికి ఒకసారి వచ్చి మాయమైపోతూ ఉంటే కనుక నువ్వైతే అడ్జస్ట్ అవుతావేమో, కానీ ఆ బిడ్డకి ఎంత నరకం ఉన్నా చేయడానికి రానని నిలబడినాను అంటున్నారు. అసలు నిలబడితేనా లేకపోతే ఇంకే వేరే సంబంధం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. అతనేనా నాన్న లేదంటే వేరే నాన్న ఉన్నాడనేటటువంటి మాట నీ కూతురు అడగటం కాదు, సమాజం నీ కూతురుని అడిగేటటువంటి మాటలు అవి. ఆవిడికి తెలుసా మీరు ఒకరున్నారని? తెలీదండి. నువ్వు చెప్పి గొడవ చేసావంటే నేను బతికుంటాను. సీక్రెట్ గా ఒక పిచ్చి జీవితాన్ని బ్రతుకుతున్నాడు. కాదు లక్ష్మి గారు, ఒక మాట అంటాను, ఏమనుకోవద్దండి. ప్రేమగా చూసుకోవటం ఏంటండి పెళ్లి చేసుకోకుండా? ఏ స్థానం అండి ఇప్పుడు? ఇప్పుడు ఎవరండి మీకు? మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య. సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. పదో వంతు కూడా న్యాయం చేయలేదండి. భగవాన్ మీ పేరు. ఆ రోజు సుఖాన్ని అనుభవించింది మీరు, ఆవిడ ప్రెగ్నెంట్ చేసింది మీరు, పెళ్లి చేసుకుంది మీరు, సమాజానికి ఎక్స్పోజ్ చేయనటువంటి గొప్ప పని చేసింది మీరు. గౌరవాలు, ప్రేమలు ఇలాంటి పదాలు మీరు దయచేసి వాడకండి. ఆ పదాలకున్న మీనింగ్, ఆ పదాలకున్న పరువు పోతుంది. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, లక్ష్మి ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. మెయిల్ అది మొత్తం సారాంశం ఎట్లా ఉందంటే, నా బిడ్డకి తండ్రి కావాలి, బిడ్డకి తండ్రి కావాలి, ఎస్ తండ్రి కోసమే అని చెప్పి చాలా బాధ అనిపించిందండి మెయిల్ చూసినాక. నాకు నెంబర్ కూడా షేర్ చేశారు, ఒకసారి కాల్ చేస్తానండి. లక్ష్మి గారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి, మాట్లాడతారు ఒకసారి. లక్ష్మి గారు నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరిది సమస్య? మా ఇంట్లోనే ప్రాబ్లమ్స్. అది నా సంసారం, నా కుటుంబ పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉందండి. చెప్పండి అమ్మా. నాకు పెళ్లి 20 సంవత్సరాలు అయిందండి. నాకు పాప 20 సంవత్సరాల పాప ఉంది. అయితే ఇప్పుడు తనకి మ్యారేజ్ చేయాల్సిన వయసు వచ్చిందండి. పాపకి మ్యారేజ్ చేయవలసిన కరెక్టే, అవును. అయితే నా సంసారం, నా భర్త విషయంగా నాకే ఒక పెద్ద ప్రాబ్లము. అయితే ఇప్పుడు మ్యారేజ్ చేయడానికి వచ్చిన అమ్మాయికి రేపొద్దున పెళ్లి చేయాలంటే తన తండ్రి వచ్చి నిలబడి కన్యాదానం చేయాల్సి ఉంది. అంతే కదమ్మా. పాపకు పెళ్లి చేయాలంటే తండ్రి కన్యాదానం చేయాలి. దాంట్లో సమస్య ఏంటి? నా భర్త పేరు భగవాన్ అండి. ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ నన్ను చేసుకున్నారు, కానీ నాది అనఫిషియల్ మ్యారేజ్ అయిందండి. అఫీషియల్ ఏంటి, అనఫిషియల్ ఏంటమ్మా? నువ్వు సెకండా ఫస్టా? ఏమైంది నాకు ఫస్ట్ నుంచి చెప్పండి. మేమిద్దరం విజయవాడలో ఉండేవాళ్ళం అండి. నేనేమో నేను నర్స్ గా చేసేదాన్ని, ఆయన మెడికల్ షాప్ లో వర్క్ చేసేవారండి. మెడికల్ షాప్ లో ఉండేవారు, మందులు ఇచ్చే చోట. అయితే మేమిద్దరం ప్రేమించుకోవడం అనేది జరిగింది. అర్థమైందమ్మా. ఒక అనుకోని సందర్భంగా మేమిద్దరము ఒకటయ్యాము. మ్యారేజ్ చేసుకుంటాం కదా అని అనుకున్నాము. అయితే ఈ లోపల నాది కన్సీవ్ అని తెలిసింది. అదే పెళ్లి చేసుకుంటాం అని అనుకున్నారు కానీ పెళ్లి చేసుకోలేదు, కానీ భార్యాభర్తలుగా కలిసారు మీరు. మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, బిడ్డను కన్నారు. ఓకే. లేదు కనలేదు, కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యారు. అయితే ఆ విషయం నేను భగవాన్ గారితో చెప్పా, మా హస్బెండ్ తో చెప్తే ఆయన అన్నారు, వద్దు ఇప్పుడు ఏం వద్దు, మ్యారేజ్ అవ్వలేదు కదా, అబార్షన్ చేయించేసుకోమని అన్నారు. ఎందుకో? పెళ్లి కాలేదు కదా, ఎప్పుడే కాదు, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి వచ్చే చేసుకుంటాను, ఇప్పుడు వద్దు అన్నట్టుగా. నేను ఇలాగే ఫస్ట్ కదా, నేను అలా ఒప్పుకొని అలాగే పెళ్లి చేసుకుంటా ఉంటారు కాబట్టి ఒప్పించరండి, మ్యారేజ్ చేసుకుందాం అన్నా. అంటే లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పించడం అంత ఈజీ కాదు, అందుకని
అలా కాదని అన్నారు. నేను సబ్స్క్రైబర్ ఒప్పుకోకపోయేసరికి మేమిద్దరం వెళ్ళి గుళ్ళో చేసుకున్నామండి. ఆయన నన్ను గుళ్ళోకి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. సో అబార్షన్ అయితే చేపించుకోలేదు కానీ పెళ్లి అయితే చేసుకున్నారు. గుళ్ళో అయ్యింది. ఎవరు లేరు, పెద్దల గిద్దలు అటువైపు ఇటువైపు ఎవరు లేరు, పిల్లలు లేరు? లేరండి, ఎవరు లేరు. అయితే ఈ విషయం అమ్మ ఒక్కదానికి తెలుసు, ఎందుకంటే నేను కన్సీవ్ అయిన విషయం అమ్మకి చెప్పాలి కదా, అందుకని మా అమ్మగారికి ఒక్కరికి తెలుసండి. పెళ్లి చేసుకోవడానికి నేను ఇంట్లో ఒప్పించి వచ్చి అప్పుడు మళ్ళీ అన్అఫిషియల్ గా కాకుండా అఫిషియల్ గా పెళ్లి చేసుకుందాము, అప్పుడు ఇబ్బంది ఉండదు పెద్దల ద్వారా అని చెప్పి వెళ్ళారన్నమాట. ఓకే, వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళది ఊరండి? గుంటూరు అండి. ఓకే, సరేనమ్మా. వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా? వెళ్ళి వస్తూ ఉండేవారు. నాకు ఈ విషయం ఫైనల్ చేసేవారు కాదు. మ్యారేజ్ విషయంగా నేను ఎన్నిసార్లు అడిగినా దాన్ని మాట మార్చుతూ చెప్పేవారు, కానీ అప్పుడని ఇప్పుడని అలా చెప్పేవారు కాదు. పాప పుట్టేయడం కూడా అయిపోయింది కానీ ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అతనైతే వస్తున్నారు కానీ పెళ్లి విషయం మాత్రం చెప్పలేదు మీకు? చెప్పలేదు. వచ్చేది కూడా నీ గురించి వస్తున్నాడా, ఉద్యోగం గురించి వస్తున్నాడా అమ్మా? నా గురించి వస్తున్నారండి. ఇక్కడ జాబ్ వదిలేసేసి గుంటూరు వెళ్ళిపోయారు కదా, అక్కడ వేరే దాంట్లో చేస్తున్నారు మెడికల్ సంబంధించి. సో నీ గురించే వస్తారు. ఎంత ఫ్రీక్వెంట్ గా వచ్చేవారమ్మా? అంటే వారానికి ఒకసారి అట్లా, లేదా వారానికి ఒకసారి వచ్చి చుట్టుగా వచ్చి వెళ్ళిపోయేవాడు. పాప పుట్టేసి నీకు పాపను కన్నావు, డెలివరీ అదంతా కూడా అతనే చూసుకున్నాడా, మీ అమ్మగారు చూసుకున్నారా? అమ్మ దగ్గర ఉందండి, ఆయన చూసుకునేవారు కానీ డబ్బులు పంపించడం అని లేకపోతే వచ్చి వెళ్ళడం అని అట్లా. ఓకే ఓకే. ఏమనేవాడమ్మా? అంటే ప్రతిసారి పెళ్లి అనే మాట అంటే కనుక ఏ విధంగా దాటి వేసేవాడు? నీకు కంగారు ఎందుకు, నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా, నేను వచ్చి వెళ్తున్నాను కదా, నీకు భయం ఏముంది, ఆ విషయాలన్నీ పక్కనట్టు అని చెప్పి ఇంట్లో విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకోవడం, దానికి సంబంధించి డబ్బులు ఇవ్వటం, లేదంటే దాని గురించి ఏమన్నా చూసుకుని మాట్లాడి సరే నేను చేస్తాను ఈ డబ్బులు తీసుకొని చెప్పేసేసి కాస్త ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోవడం జరిగేది మాట. 20 సంవత్సరాల పాటు ఇదే ముచ్చటమ్మా? అంటే ఈ పెళ్లి విషయంగా మాత్రం అలా జరిగిందండి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే నేను ఎందుకు దాటేస్తున్నారని చెప్పి నేను ఒక రోజు ఆయన అడ్రస్ పట్టుకుని ఆయన ఉన్న ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఈయనకి ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ అయిందనే విషయం నాకు తెలియదండి. ఇంకొక బాబుని ఎత్తుకుని ఒక ఆమె కనిపించారు. ఈయన నన్ను చూసి, నేను హాస్పిటల్ వర్క్ చేశాను కదా విజయవాడలో, ఈమె అని చెప్పి నాకు పరిచయం చేశారు. ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి నేను వచ్చేస్తానండి బయటికి. సో నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళా, లేదా నీకంటే ముందు పెళ్ళా? అదే నేను ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను. నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిందండి. సో నువ్వే ఫస్ట్ అన్నట్టు నువ్వు క్లెయిమ్ చేస్తున్నారు. సరే, పెళ్లి అవటమో, అది నీకు గోప్యంగా ఉంచటమో, ఇక్కడ నీ దగ్గరకు వచ్చి ఈ రోజు కాకపోతే రేపు పెళ్లి చేసుకుంటానని అబద్ధం ఆడటమో, అక్కడ ఒక అబ్బాయిని కనేయటము, చాలా యుగ పురుషుడు. సరే, తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నన్ను ఫాలో అయ్యి వెనకాల వచ్చారండి. వచ్చి నన్ను బతిమలాడారు అన్నమాట. ఏమనంటే, నేను చెప్దామని వచ్చాను, ఇక్కడ పరిస్థితి నేను చెప్పే లోపల నాకు మ్యారేజ్ ఇక్కడ కుదర్చడం, నువ్వు ఈ అమ్మాయిని ఇంకో వేరే అమ్మాయిని చేసుకుంటానంటే ఆ అమ్మాయిని చంపేసి నిన్ను చంపేస్తాము, ఇలా నన్ను రకరకాలుగా బెదిరించారు, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను, నేను దగ్గర దాయాలని కాదు, నేను నిన్ను చూసుకుంటాను, ఇక్కడ చూసుకుంటాను, అందుకని నువ్వేం అధైర్యపడద్దు, నీకు ఏం కావాల్సిన, నీకు ఏం ఇబ్బంది లేకుండా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీని చూసుకుంటాను. 2 ఫ్యామిలీని నడిపిస్తాడు, 2 ఫ్రిడ్జ్లు కొంటాడు, 2 ఏసీలు కొంటాడు, 2 బెడ్లు కొంటాడు, అంతేగా? సో నువ్వు అది సాటిస్ఫై అయిపోయావమ్మా? లేదు, ఎలా అవుతానండి. మీ నాన్నగారి పరిస్థితి ఏంటండి? నాన్నగారు లేరండి. లేరు అంటే చనిపోయారండి. నా అమ్మ ఒక్కతే ఉంది. సరే సరే, దట్స్ ఓకే. నీకెవరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరమ్మా? ఎవరు లేరండి. ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే. అమ్మకు మాత్రం ఇది తెలుసు. అమ్మకు వచ్చి మరి ఇతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడమ్మా అనే విషయం అమ్మకి చెప్తే అమ్మ ఎలా రియాక్ట్ అయింది? ఎవరిని అడగలేదు, చేయలేదు, తన కూతురు గురించి ఎవరికి చెప్పుకోను లేదు. అలా కదమ్మా, నువ్వన్నా చేయాలి, మీ అమ్మగారన్నా చేయాలి, లేదంటే మీ ఇద్దరు కలిసైనా చేయాలి. ఒక పంచాయతీ పెట్టాలి, 4 పెద్దల్ని పిలవాలి, లేదంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చీటింగ్ కేసు పెట్టాలి. మరి ఇవన్నీ చేయకుండా ఇంకేంటండి అని చెప్పి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మాకు ఫోన్ చేస్తే మేమేం చేస్తామమ్మా? అలా కాదండి, నేను చెప్పానండి, నేను వచ్చి పెద్దోళ్ళు తీసుకుని వచ్చి గొడవ చేస్తాను, నాకు న్యాయం జరగాలి కదా అని అంటే, నువ్వు వచ్చి గొడవ చేసిన వెళ్ళిన మరుక్షణం నన్ను చూడవు, నేను చచ్చిపోతానని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు మీ మంచి చెడులు అవన్నీ ఆయనే చూసుకుంటారండి? మంచి చెడు ఏమన్నా డబ్బుల విషయం కానీ ఏం కావాల్సి వచ్చిన ఇంట్లో హెల్త్ పరంగా అన్ని చూసుకుంటున్నారండి. పిల్లలకి సంబంధించి ఏమన్నా స్కూల్లో సైన్లు అవి పెట్టాల్సి వస్తే నేను వెళ్ళొచ్చేదాన్ని, పాపను చదివించడం కానీ అది కానీ నేనే దగ్గరుండి అటు వెళ్ళొచ్చేదానండి. ఆయన అయితే వచ్చేవారు కాదు.
కానీ పాపకి ఎంత టార్చర్ అమ్మా. పాపం తండ్రి వస్తున్నాడు గాయబవుతున్నాడు. జీవితకాలం మొత్తం అన్ని రోజులు పగలనక రాత్రనక తండ్రిని చూడాలి అనేటటువంటి వయసులో ఒక తండ్రి తూతూ మంత్రంగా వారానికి ఒకసారి వచ్చి మాయమైపోతూ ఉంటే కనుక నువ్వైతే అడ్జస్ట్ అవుతావేమో కానీ ఆ బిడ్డకి ఎంత నరకం అమ్మా. అదే సార్ ఇప్పుడు అదే అంటుంది పాప. ఏమంటుంది, పెళ్లికి కన్యాదానం చేయడానికి రానని నిలబడినాను అంటున్నారు. అసలు నీ భర్తేనా లేకపోతే ఇంకే వేరే సంబంధం ఏమన్నా ఉందా అని అడుగుతుందండి. మరి అడుగుతారు అప్పుడు ఇందులో ప్రాబ్లం ఏముందమ్మా? మీరిద్దరు తొందరపడి తప్పు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి గొంతు కోసారు. ఇప్పుడు ఏమొచ్చి ఏమని చెప్పుకుని తిరుగుతుంది? స్కూల్కి అందరూ పేరెంట్స్ అందరూ వస్తూ ఉంటే కనుక మీ తండ్రి ఏడంటే కనుక ఏమని చెప్తుంది? దుబాయ్లోనో ఆఫ్రికాలోనో పనిచేస్తున్నాడని చెప్తుందా? లేదంటే మొన్న అక్కడ కనిపించాడు, వారానికి ఒకసారి కనిపిస్తాడేంటి, 6 రోజులు కనిపించడేంటి మీ నాన్న అంటే కనుక మా నాయన వేరే చోట వ్యాపారం చేస్తున్నాడని చెప్పాడు. మీరు చేసినటువంటి తప్పులకి బిడ్డలు ఎందుకమ్మా అబద్ధాలు ఆడాలి? బుద్ధి లేకపోతే సరే మీ అందరికీ. ఏమ్మా, ఒక మనిషి ఒక బ్యాక్గ్రౌండ్ వెతకరు, అతను పూర్వపరాలు తెలుసుకోరు, అతను ఏ ఊరు వాడి అతను ఏంటనే తెలియదు. నువ్వు నర్స్ చేస్తావు, అతను ఫార్మసీలో ఉంటారు, ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత పెళ్లి ఎప్పుడైనా డిసైడ్ చేసుకుంటారు. పెళ్లి ఎప్పుడు తర్వాత ఫస్ట్ అది కుదుర్చుకుని పెద్దలు నొప్పించుకుని చేసుకోవాలి. కానీ ఫస్ట్ కలిసిపోయి ఆ తొందరపాటు తర్వాత అతను ఎబార్షన్ అని నువ్వు కాదని గుళ్ళోకి వెళ్ళి తాలిబట్టు కట్టేయటం, నలుగురికి తెలియకుండా గోప్యంగా ఉంచడం, నీ సైడ్ తప్పేమీ లేదమ్మా, పాపం లేదా నీ సైడు? సరే ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చి ఇప్పుడు దాకా నాకు భర్తగా నిలబడలేకపోయారు సరే, కానీ ఇప్పుడు నలుగురు నా కూతురికి కన్యాదానం చేయడానికి మీరు రాకపోతే రేపు పొద్దున్న దాని భవిష్యత్తులో నీ తండ్రి ఎవరో తెలియదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే నా కూతురు భవిష్యత్తు ఏంటండి? అందుకని నేనేమంటున్నాను, భగవాన్ గారిని వచ్చి నిలబడి కన్యాదానం చేస్తే తన తండ్రి ఎవరు నలుగురికి తెలుస్తుంది, రేపొద్దున పాపకి ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పి. మేడం ఒక్క నిమిషం మేడం, దయచేసి. నాకు ఇలాంటి అంశాలు నాకు చాలా కోపం వస్తాయి మేడం. ఇప్పుడు వరకు మీరు చేయనటువంటి పోరాటం ఇప్పుడు మీ కూతురిని చూపెట్టి పోరాటం చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు వరకు మీరు ఏం పోరాటం చేశారమ్మా? కేవలం ఒక మనిషి చచ్చిపోతాను మేడం మీద దుంకేస్తాను అంటే కనుక గమ్మును ఊరుకుని ఈ రోజు గోప్యంగా సీక్రెట్ గా ఒక ఏమంటారు ఒక బానిస బ్రతుకుతున్నారమ్మా. కేవలం ఒక్కటే ఏంటంటే మీ తినడానికి తిండి గూడు అతను ఇస్తున్నాడు కాబట్టి, పిల్లకి ఫీజులు కడుతున్నాడు కాబట్టి ఒక విధంగా మీరు ఒక బానిస జీవితం మీరు బ్రతుకుతున్నారు. ఈ రోజు పాప వచ్చి అమ్మ నా తండ్రి నా పక్కనే ఉండాలి కదా, నాకు వచ్చి కన్యాదానం చేయాలి అనగానే ఇప్పుడు మళ్ళీ మీరు సడన్గా కనువిప్పు కలిగి ఏమండి ఆ అమ్మాయికి కన్యాదానం చేయడానికి తండ్రిగా ఉండాలి అనేటటువంటి పాయింట్ ఎంత కరెక్టో మీరు ఒక వేస్ట్ ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి అసలు 0.5% కూడా ఒక పోరాట పట్టణం చూపెట్టలేకపోయారు అనేటటువంటిది పెద్ద అంశం. అందుగురించి మీ అమ్మాయి అడుగుతుంది. ఈరోజు మీ అమ్మాయి ఏమని అడుగుతుంది? అమ్మ మా నాన్న ఏడంటమ్మా ఇలాగ కని కనిపించినట్టు మావైపోతా ఉంటాడు, అసలు అతనేనా నాన్న లేదంటే వేరే నాన్న ఉన్నాడు అనేటటువంటి మాట నీ కూతురు అడగటం కాదు, సమాజం మీ కూతురుని అడిగేటటువంటి మాటలు అవి. ఆ అమ్మాయికి ఎంత మానసిక వేదన. నేను మోసపోయాను తెలియటానికి లేట్ అయింది సార్. నా చేతిలో అంటే లేట్ అంటే 20 సంవత్సరాలు లేట్ అండి. సరే ఆవిడికి తెలుసా ఆయన చేసుకున్నప్పుడు భగవాన్ గారు ఇంకొక పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడికి తెలుసా మీరు ఒకరు ఉన్నారని? తెలీదండి. మా ఆవిడ చెప్తే కూడా నేను చచ్చిపోతాను మేడం. బ్లాక్ మెయిల్ చేసేవారు, నువ్వు చెప్పి గొడవ చేసావంటే నేను బతికుండను. అలాగే ప్రేమగా చూసుకున్నారండి. నన్ను పెళ్లి చేసుకున్నారనే విషయం ఒక్కటి బయట చెప్పలేదు. అది నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆలోచించుకుంటాను కదా. ఈ రోజు నీ ఐడెంటిటీ మారిపోయింది కదా లక్ష్మి గారు. ఈ రోజు మీ వ్యక్తిత్వం మీ ఐడెంటిటీ మారిపోయింది. మీరు సీక్రెట్ గా ఒక పిచ్చి జీవితాన్ని బ్రతుకుతున్నారు. సమాజానికి ఏం సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక పక్క నుంచి నీ కూతురు, ఇంకో పక్క నుంచి మీ తల్లి. ఏమ్మా వీళ్ళందరూ చచ్చిపోతున్నాడు కాదా? ఈ రోజు అమ్మ నాన్న వచ్చి ఇక్కడ కూర్చుంటేనే నేను బ్రతుకుంటాను, లేదంటే నుయ్యో గొయ్యో చూసుకుంటానని మీ కూతురు అంటే అది చావు కింద రాదా? మీ అమ్మ వచ్చి నువ్వు నా పరువు తీసావమ్మా నేను చచ్చిపోతానమ్మా, పెద్దల సమక్షంలో మీ ఇద్దరు పెళ్లి అవుతానే నేను బ్రతుకుంటాను, లేదని నేను చచ్చిపోతానని అంటే కనుక అప్పుడు మీ ఆయన్ని తీసుకొస్తావా మీ అమ్మని చనిపోమంటావా? ఎంతకాలం అమ్మా ఒక వ్యక్తి నేను చచ్చిపోతానని చెప్పి మీ మీ మెదడు మీద బుల్లెట్ గన్ను పెట్టి నిలబడతాడు? నువ్వు ఒకటమ్మా అమ్మ, నువ్వు వెనక అడిగేసినప్పుడు నీ చేతిలో ఒక చంటి బిడ్డ ఉంది అనే ఆలోచన కూడా మీకు ఉండాలి. ఓకే, జీవితకాలం అంతా కూడా ఇలా సీక్రెట్ గా బతుకుతారా? నీ కర్మ నువ్వు సావురా బాబు, నీ పెళ్లి లేదు పెటాకులు లేదు అని చెప్పి మీ జీవితం మీరు బతుకుంటే కనుక అస్సలు ఎవ్వరూ కూడా అభ్యంతరం చెప్పుండేవారు కాదమ్మా. ఎందుకంటే మీకు జరిగినటువంటి పెళ్లి ఎవరికీ తెలియదు, మూడో మనిషికి ఎవరికీ తెలియదు. ఒక గుడిలో జరిగినటువంటి సాక్ష్యాలు, వేద పండితులు, వేద మంత్రాల మధ్యన జరిగినటువంటి పెళ్లి మీది. ఆ పెళ్లి ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? ఎందుకు మీరు ఒక కుక్కిన పెయిన్లాగా 20 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని నమ్ముకుంటూ అలా బ్రతికారు? ఎందుకు? ఒక బెడ్ ఉందనా? అంతేనా?
ఒక బిడ్డ ఉంది, ఆడపిల్ల, రేపొద్దున భవిష్యత్తుకి ఎవరు నిలబెడతారు తోడు, నన్ను ఎవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు నాకు అందులోకి తను ఏమి నన్ను ప్రేమగానే చూసుకున్నారండి. లక్ష్మి గారు ప్లీజ్ అండి, అతని జీవితంలో చాలా మందిని ప్రేమగానే చూసుకుంటాడమ్మా, తప్పుగా అనుకోకండి. అక్కడ ఒకరిని హ్యాపీగా ఉంటారు, వాళ్ళందరూ సంతోషాలు సుఖాలతో సినిమా షికార్లు తిరుగుతూ ఉంటారు, నువ్వేమొచ్చి గుట్టుమంటూ గోప్యంగా బతకాలి. అతను చాలా మందిని ప్రేమగా చూసుకుంటాడు. ఇక ప్రేమ అనేటటువంటిది ఎందుకు ఇస్తున్నాడు నీ భర్త ఇప్పటికీ అంటే కనుక తప్పుగా అనుకోకమ్మా. ఎందుకు ఇస్తున్నాడు అంటే కనుక నీ గొంతుకు లెగిసి బయటికి బిగ్గరగా అరవకుండా, అతను పరువు తీయకుండా ఉండటం గురించి కొన్ని వస్తువులు తీసుకొస్తున్నాడు, కొన్ని ఫీజులు కడుతున్నాడు, మీ నోటికి ఒక ముద్ద తీసుకొచ్చి పెడుతున్నాడు. అతని పార్షాలిటీ అక్కడ కనిపిస్తుంది, అతని స్వార్థం అక్కడ కనిపిస్తుంది. కాదు లక్ష్మి గారు, ఒక మాట అంటాను, ఏమనుకోవద్దండి. మీరు చెప్తున్న మాటలో ఒక 2 విషయాలు మాత్రం నాకు అసలు ఏ మాత్రం నచ్చట్లేదండి. ప్రేమగా చూసుకోవటం ఏంటండి? పెళ్లి చేసుకోకుండా మీకు కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చేస్తే చాలా, పెళ్లి అక్కర్లేదా? గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. ఎవరికి సాక్షి ఉందండి? మీ ఇద్దరికి తప్ప ఇంకొక మనిషికి తెలుసు. ఇప్పుడు సమస్య అదే కదా. అమ్మ, గుళ్ళో పెళ్లి కూడా ఎందుకు జరిగింది లక్ష్మి గారు? ఎందుకు జరిగింది? నేను గొడవ చేశానండి. పెళ్లి మీరు గొడవ చేశారు, మీ నోటికి ఒక జిప్ వేయాలి కాబట్టి, మీ నోరు ముగించాలి కాబట్టి, ఒక బొమ్మల పెళ్లిలాగా ఒక తాలిబొట్టు కట్టి 20 సంవత్సరాల పాటు మిమ్మల్ని అరణ్యవాసంలో పెట్టాడమ్మా. అప్పుడు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? గుళ్ళో పెళ్లికి మీ ఇద్దరు తప్ప ఇంకేదైనా సాక్షి ఉందండి? ఒకప్పుడు సాక్ష్యాలున్నా నలుగురు వస్తారన్నా కూడా నేను రివర్స్ లో వెళ్ళి రెట్రోస్పెక్ట్ గా 100% గ్యారంటీతో చెప్తున్నాను, ఎవరూ రాకూడదు, మన ఇద్దరు ఉండేటటువంటిదే పెళ్లి, లేదంటే పెళ్లి చేసుకోనని వాదించేవాడు మీ ఆయన. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు కూడా నీ పెళ్లి, నీ జీవితం అతనికి ఒక సీక్రెటే. అతను కరెక్ట్ గానే ఉన్నారండి, మీరు ఆలోచిస్తున్నారు ఎక్కడికెక్కడికో, ఏదేదో ఆలోచించుకుంటున్నారు. అతను ఏం చేయాలో అది కరెక్ట్ గా చేశాడు ఆ భగవాన్ అనే పర్సన్. ఇప్పుడు సడన్ గా నా మీద ప్రేమ లేకపోయినా పర్లేదు, నా కూతురికి న్యాయం చేయంటే కనుక తల్లి మీద లేనటువంటి ప్రేమ బిడ్డ మీదకి వస్తుందమ్మా. ఇప్పుడు మేము సృష్టించాలి ఆబ్రాకదాబ్రా అని చెప్పి. అదే కదా ఈరోజు మీ ఫోన్ కాల్ యొక్క ఇది కదా. ఎప్పుడైతే కనుక మీరు ఒక సీక్రెట్ జీవితం అనుభవిస్తున్నారో, ఎప్పుడైతే ఆ అమ్మాయి నీ తండ్రి ఎవరు, ఈ తండ్రి కనిపించడు ఏంటి, పబ్లిక్ ప్లేస్ లో కనిపించడు, స్కూల్కి రాడు ఏంటి అన్నది, ఆ రోజే మీ అమ్మాయి యొక్క లైఫ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను ఆయన వచ్చి కన్యాదానం ఒకటే చేయమంటున్నాను. నాకు నిలబడి కన్యాదానం చేసి ఏం మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? కూతురికి వచ్చి కన్యాదానం చేసేస్తే అంతేనమ్మా మీకు సాటిస్ఫాక్షన్? మీ అమ్మాయికి సాటిస్ఫాక్షనా? అంతేనా కావాలి? తన తండ్రి గురించి అందరికి తెలుస్తుంది కదా. తండ్రి గురించి అందరికీ తెలుస్తుంది, తండ్రి ఎలాంటి వాడో కూడా తెలుస్తుంది, తల్లి ఎంత జీవితాన్ని అనుభవించిందన్నది తెలుస్తుంది, తండ్రికి ఇంకో పిల్లం కూడా ఉందని తెలుస్తుంది, తండ్రికి ఇంకొక కుటుంబం కూడా ఉందని తెలుస్తుంది. ఇది పరువు కాపాడే పనివా, పరువు తీసే పనా? ఆ అమ్మాయికి తెలియటట్లు లేకపోతే మీరైనా చెప్పొద్దు. అమ్మ ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షంగా ఇప్పుడు సడన్ గా ఒక తండ్రి ఊడు పడితే కనుక రకరకాల ప్రశ్నలు వస్తాయేమో, మన జీవితకాలం సరిపోదమ్మా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడానికి అనేది మీ అమ్మాయికి మీరు చెప్పొద్దు. లేదా ఎప్పుడో ఫైట్ చేయండి. భర్త గురించి ఒక 10 సంవత్సరాల క్రితమే ఫైట్ చేయండి, ఒక తండ్రి గురించి 20 సంవత్సరాల క్రితమే ఫైట్ చేయండి. అతను మీ గడప తొక్కి ఇక్కడ ఒక న్యాయం చేసేంత వరకు నిద్రపోవద్దు మీరు. సడన్ గా పెళ్లిడు వచ్చేటప్పటికి, 4 సంబంధాలు వచ్చేటప్పటికి తండ్రి ప్రత్యక్షం అవ్వాలి, కాళ్ళు చేతులు కడగాలంటే ఎలాగమ్మా? సొసైటీలో ఇప్పుడు అందరికి తెలుసు కదండి, రేపటి రోజున ఇతను ఎక్కడి నుంచి వచ్చాడంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు అనేది కాదు, ఈ పెళ్లి చేయటం అనేటటువంటిది ఒక తంతు, ఓకే, ఒక కార్యక్రమం, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక పట్టింపు కాదనట్లేదు. కానీ దాంతో పాటు వచ్చేటటువంటి సవాళ్ళు, ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎంతమంది ఆ పెళ్లికి వచ్చేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంత తేడాగా చూస్తారో తెలుసా? వాస్తవానికి పెళ్లికి వచ్చేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటాయో అటువైపు నుంచి వచ్చేటటువంటి మీ వియ్యంకుడు, వియ్యపురాలు, పెళ్లి కొడుకు, వాళ్ళు విత్డ్రా ఎవరనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? రేపొద్దున మీ అమ్మాయిని నానా మాటలతో కుల్లబడవరు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? ఏదైనా చీటికి మాటికి చిన్న గొడవ అయింది అనుకోండి, అదిగో మీ అమ్మ అలా ఉంది, మీ నాన్న అలా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అనే మాట అనరా ఆ బిడ్డని? ఖచ్చితంగా. ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, చిన్నది కాదు, జీవితానికి సంబంధించినటువంటి చాలా పెద్ద కన్ఫ్యూజన్, ఇది చాలా కీలకమైనటువంటి దశ. ఈ రోజు ఏంటంటే నువ్వు మాకు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, నా కూతురికి కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా ఒక స్టేబుల్ తండ్రిని పరిచయం చేస్తే కనుక ఆ తండ్రిని నేను ఊరు వాడ అవతల ఉండేటటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ పరిచయం చేసుకుంటాను అని అంటున్నావు. ఇదేంటంటే గుడ్డు ముందో పెట్ట ముందో అన్నట్టుంది, అది పద్ధతి కాదమ్మా. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ నీ స్థానాన్ని యాజ్ ఎ భార్యగా అది పదిలం చేసుకో, స్టెబిలైజ్ చేసుకో.
సమాజానికి కానీ మీ ఇరువైపుల కుటుంబాలకు కానీ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఎలాగున్నా కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నువ్వు అనేటటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉన్నావు, ఒక భార్యగా ఈ పరిస్థితుల్లో అతను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఇంకో ఆమె వచ్చింది అనేటటువంటి విధంగా నువ్వు అతని భార్యగా ఒక స్థానాన్ని పదిలం చేసుకుని సమాజానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత నువ్వు నీ కూతురు కొద్దిగా ఈ వాడి వేడి ఈ గొడవలు గట్రా ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే కనుక అది పద్ధతిగా ఉంటదమ్మా. సార్ నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చానండి, మీరు నాకు ఏం చేస్తున్నానండి. అదేనమ్మా, ఇప్పుడు ఇంతకాలం 20 సంవత్సరాలు ఏంటంటే ప్రశ్నలు నువ్వే అడుక్కుంటున్నావు, సమాధానం నువ్వే చేసుకుంటున్నావు. వృద్ధాప్యంలో నీ తల్లి చేతులు కట్టేసినట్టు అయిపోయింది నువ్వు చేసినటువంటి ఒక్క తప్పు పని వల్ల. ఈ రోజు పెద్ద దిక్కుగా నేను జయ మేడం ఇక్కడ కూర్చుని ఉన్నాము, మేము క్లియర్ మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నావు. నువ్వు ఇంకా ఈ గోప్యంగా సీక్రెట్ గా ఉండేటటువంటి ఈ జీవితాన్ని ఇక్కడతో క్లోజ్ చేసి అతని చేత నువ్వు భార్యవి, నీకు అన్యాయం జరిగింది, నిన్ను ఇంతకాలం సీక్రెట్ గా ఒక చీకట్లో ఉంచాను అని బహిరంగంగా పబ్లిక్ గా ఇక్కడ అక్కడ ఎక్కడైతే అక్కడ ఒప్పుకొని తద్వారా వచ్చేటటువంటి పరిణామాలు భరించి ఒక స్టేబుల్ సమాజాన్ని అందరికీ కనిపించేటటువంటి ఒక తల్లి కూతురి జీవితాన్ని సమాజాన్ని అందరికీ చూపెట్టేటటువంటి విధంగా అతను ఒప్పించిన తర్వాతే నీ కూతురి పెళ్ళమ్మ. అప్పటి వరకు ఆలోచించకండి ముందు, లేదంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్కడ కాంప్లికేషన్స్ వస్తాయి? నీ జీవితంలో కాదు, నీ జీవితం ఎలాగా కాంప్లికేట్ అయిపోయింది, నీ కూతురు జీవితంలో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి తండ్రి ఊడిపడ్డాడు, ఇప్పుడు ఊడిపడ్డాడంటే ఈమె భర్త ఇప్పుడు వరకు ఎక్కడున్నారు? ఇప్పుడు వరకు 20 సంవత్సరాల పాటు ఈవిడ ఏం పోరాటం చేసింది? ఇలాగా నేను 3 ప్రశ్నలు అడిగాను, వాళ్ళు 90 ప్రశ్నలు అడుగుతారు, నిన్ను అడగరు, నీ కూతురుని అడుగుతారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించే అంశం. ఫస్ట్ అతను ఫోన్ కలపండి, అతను ఎందుకు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అతను కథ కమానిషి ఏంటనేది మనం తెలుసుకుందాం, అతను నిలదీద్దాం, అతను గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు మిగతా అంశాలు మాట్లాడదాం. ఓకే మేడం, ఫోన్ కలపండి అతనికి. రైట్, చాలా బాగా చెప్పారు కళ్యాణ్ మేడం, అద్భుతమైన విషయం. ఎందుకంటే ముందు భర్త స్థానం కదా, తర్వాత తండ్రి. హలో ఏమండి, ఏమండి చెన్నింట్లో ఉన్నట్టున్నాడు, ఇంట్లో ఉన్నారంట, ఇంట్లో ఉన్నాను అంటున్నారు. ఈవిడిచ్చిన అవకాశం కాదా మేడం అది? ఈవిడిచ్చిన బలం కాదా అది? నేను మన పాప విషయంగా మన పరిస్థితి అర్థం కాక నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ కి నేను కళ్యాణ్ గారితో మాట్లాడడం కోసం అప్పుడు ఒకసారి మీరు కూడా మాట్లాడండి. నేను చెప్పాను కదా లక్ష్మి, నేను చూసుకుంటానని చెప్పి, నువ్వు ఎందుకు అక్కడ ఏం చూసుకుంటున్నారండి? పెళ్లిడు వచ్చేసింది, పాప కూడా అడుగుతుంది, మీరు నాకేమవుతారని అడుగుతుంటే నేను ఏం చెప్పాలి చెప్పండి సమాధానం. లక్ష్మి నీకు చెప్తా ఉన్నాను కదా, నేను అవన్నీ చూస్తున్నాను, పిల్లల చదువు గురించి కానీ దీని గురించి అన్ని నేను చూసుకుంటూనే ఉన్నాను కదా. నీకు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలనిపించింది? నేను చెప్పాను కదా నువ్వు అలాంటి భయపడకని చెప్పి. ఇప్పుడు చదువుకోవడం కోసమో లేదా తినడం కోసమో కాదు కదా, రేపు అమ్మాయి భవిష్యత్తు నలుగురు ఏమంటారు, ఇంకొక ఇంటికి వెళ్ళి నాన్న ఎవరని అడిగితే తనేం చెప్పాలి? నేనంటే ఏదో చెప్పాను 2 సంవత్సరాలు, తనేం చెప్పాలి? తనకి రేపు పొద్దున గౌరవం ఉండాలి కదా. అక్కడ మీ గౌరవం చూసుకుంటున్నారు కానీ పాప గౌరవం గురించి ఆలోచించరా? అమ్మా పిల్ల పెళ్లి ఇది అన్ని కూడా నేను చూస్తానని చెప్పాను కదా, నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోయావు? ఏమండి ఎక్కడి వరకు వెళ్ళాలండి? ఇంతకాలం 20 సంవత్సరాల పాటు ఆవిడ నోటికి తాళం వేసి గదిలో బంధించి ఒక నరకాన్ని చూపెట్టారు ఒక తల్లి కూతుర్లకి. ఈ పాప ఊరికే పోదు భగవాన్ గారు, మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం, మిమ్మల్ని నిలదీస్తాం, మీరు కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ కాదు, పబ్లిక్ గా కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఆవిడకి ఎవరు లేరు. ఇప్పుడు అందమైన జీవితం అనేటటువంటి ఒక ప్రోగ్రాము డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జయ మేడం ఆవిడ తోడుగా ఉంటారు. ఎవరి గురించి మీరు సమాధానం చెప్పరండి. ఇప్పుడు మా వరకు వస్తే కనుక అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు, అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు అనేది ఎక్కడి వరకు వెళ్ళాలండి? ఒక ఆడది ఏంటి, ఆడవాళ్ళని ఇంక ఇంతేనండి, టిష్యూ పేపర్ లాగా వాడుకుని వదిలేయటమేనా? ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు రండి ముందుకొచ్చి పెళ్లి చేయమంటుంది కదా, పెళ్లి చేయండి. సంబంధం తీసుకొస్తారా, పెళ్లి దగ్గరుండి చేస్తారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? లేదంటే మీ భార్యకి ఫోన్, ఇంకో భార్య ఉంది కదా, ఆవిడ ఫోన్ కలపండి. ఆవిడతో కలిపి అందరి ముందు మీరు చెప్పలేనటువంటి నిజాలు మేము చెప్తాం ఆవిడికి. ఏదో రోజు చెప్పవలసినటువంటి అంశమే కదా. ఏం జీవితకాలం ఇవిడు చనిపోయేంత వరకు మీరు నేను చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తే ఇవిడికి నోటికి తాళం వేస్తారా మీరు? సమాజం అందరూ నోటికి తాళాలు వేసుకుని ఇంకెవరు ప్రశ్నించరు, నేను ఇలా బతికేద్దాం, ఇలా సుఖాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నారా? మాట్లాడితే ఫీజులు కడుతున్నాను కదా, డబ్బులు ఇస్తున్నాను కదా, పప్పు బియ్యం తెస్తున్నాను కదా అని అంటారు. ఏంటండి మీ ధైర్యం? అన్ని చూసుకుంటున్నాను సార్, నేను ఏం చూసుకోవడం? అన్ని చూసుకుంటే సరిపోతుందండి? ఏం మాట్లాడుతున్నారండి భగవాన్ గారు? స్థానం అండి. ఇప్పుడు ఇవిడ ఎవరండి మీకు? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరండి ఇవిడ?
నా మొదటి భార్య అండి. మొదటి భార్య. అది మీ ఇద్దరికి కాదండి, సమాజానికి తెలుసా? మూడో భార్య. అసలు ఆ టర్మినాలజీ ఏంటి మేడం? మొదటి భార్య ఏంటి? టర్మినాలజీ ఏంటండి? ఈవెన్ కూడా మీరు చెప్పమందావా? మొదటి భర్త, రెండో భర్త, మూడో భర్త అని చెప్పమందా? ఈవెన్ని పాప చెప్పగలదా? మొదటి తండ్రి, రెండో తండ్రి, మూడో తండ్రి అని. సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. ఏం చదువుకున్నారు? ఏం జీవితాన్ని అనిపిస్తున్నారు? పరిస్థితులు మీకేనండి. భగవాన్ గారిదే సమస్య, భగవాన్ గారిదే పరిస్థితి. భగవాన్ గారి ఇంట్లోనే బ్లాక్ మెయిల్ చేస్తారు. భగవాన్ గారి భార్య చచ్చిపోతానంటుంది, అంతే భగవాన్ గారే. ఈ రోజు 20 సంవత్సరాల పాటు ఆవిడకు ఒక జీవితం లేకుండా, బిడ్డకు ఒక తండ్రి లేకుండా బతికారు. ఇది పరిస్థితి కాదా? ఈ పరిస్థితికి సమాధానం ఏంటి చెప్పండి? భగవాన్ గారు మీరు చాలా స్మూత్ గా చెప్పేస్తున్నారండి, చాలా స్మూత్ గా మాట్లాడుతున్నారు. నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అందరి ముందు, అందరి సమక్షంలో చేసుకున్నారా మీరు? తప్పించుకునేటటువంటి మాటలు దయచేసి ఆపండి. మీరు సీక్రెట్ గా మీ ఎజెండా స్పెసిఫిక్, మీ స్వార్థం గురించి, ఆ అమ్మాయి గర్భం దాల్చింది కాబట్టి ఆ యొక్క ప్రెగ్నెన్సీ బయటపడుతుంది, సమాజంలో పరుగు పోతుంది, ఈ అమ్మాయి నోరు మూయించాలి కాబట్టి ఈవిడకు ఒక బొమ్మతాలి కట్టాలి అని చెప్పి ఒక గుళ్ళోకి వెళ్ళి ఒక బొమ్మతాలి కట్టి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా తీసుకురాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని మభ్య పెట్టి మాయ చేసి బయటకు వస్తే కనుక చచ్చిపోతానని చెప్పి అబద్ధాలు ఆడి 20 సంవత్సరాలు కాకమ్మ కబుర్లు చెప్పారు మీరు ఆ అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు మీ మాటలని మేము నమ్ముతాం అనుకున్నారా? ఎంతమందిని చూసాం మీలాంటి వాళ్ళని. మేము లక్ష్మీలు కాదండి. ఇంకా ఆపండి సార్, ఈ నాటకాలు ఆపండి. తప్పనటువంటి పరిస్థితుల్లో, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ కాపాడాలని లక్ష్మి భవిష్యత్తు దృష్ట్యా, బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా ఏమండి మీరు పెట్టుకున్న పేరుకి 10వ వంతు కూడా న్యాయం చేయలేదండి. భగవాన్ మీ పేరు, మీకు మీరే దేవుడు కానీ ఇంకెవరికి దేవుడు కాదండి. మీరు మీకే దేవుడు. ఒక స్వార్థపూరితమైనటువంటి మీకు మీ న్యాయం చేసుకునేటటువంటి ఒక దేవుడు. దయచేసి అన్ని చేస్తున్నాను కదా, అన్ని ఇస్తున్నాను కదా అనేటటువంటి మాటకు ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ పక్కన పెట్టి అవి ఏవి కూడా లెక్కలోకి రావు. ఒకటి లెక్కలోకి వస్తుంది. అదేంటంటే కనుక బహిరంగంగా లక్ష్మి గారిని తీసుకెళ్లి ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి, సమాజంలో ఈవిడ్ని నేను పలానా సంవత్సరంలో, పలానా తారీఖు, పలానా తేదీలో గోప్యంగా ఎవరి సమక్షంలో లేకుండా, ఆధారాలు లేకుండా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేయండి. అది చాలు. మీ ప్రేమకు అదే నిదర్శనం, అదే నిరూపణ. ఈ అమ్మాయి నా బిడ్డ అని చెప్పి పబ్లిక్ గా డిక్లేర్ చేయండి. అప్పుడే చెప్పలేను, ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను సార్? నేను ఇద్దరిని చూసుకుంటూనే ఉన్నాను. అక్కడ పాప ఉన్నది, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను కనుక చెప్తే సమాజంలో నా పరిస్థితి ఏంటి? నా పిల్లలు అడిగే ప్రశ్నలకి నేను ఏం సమాధానం చెప్పగలుగుతాను? 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ అంతా కూడా గౌరవంగా బతుకుతూ ఉన్నారు సార్. గౌరవాలు, ప్రేమలు, ఇలాంటి పదాలు, బాధ్యతలు, ఇలాంటి పదాలు మీరు దయచేసి వాడకండి. ఎందుకంటే ఆ పదాలకున్న మీనింగ్, ఆ పదాలకున్న పరుగు పోతుంది. ఎవరిది గౌరవం అండి? ఈ రోజు మీ అమ్మాయికి గౌరవం అక్కర్లేదా? ఈ అమ్మాయి ఈవిడికి గౌరవం అక్కర్లేదా? ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు మాట్లాడతానండి. గొక్క తిప్పుకోకుండా 2 రోజులు మాట్లాడతాను నేను. దయచేసి ఈ పాయింట్ ఇక్కడ ఎండ్ చేద్దాం మనం. నేను ఒకటే మిమ్మల్ని చేస్తున్నాను, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఈ మ్యాచ్ మొదలు పెట్టింది మీరు, ఆ రోజు సుఖాన్ని అనుభవించింది మీరు, ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసింది మీరు, పెళ్లి చేసుకుంది మీరు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యని గౌరవప్రదంగా సమాజానికి ఎక్స్పోజ్ చేయనటువంటి గొప్ప పని చేసింది మీరు. అయినా కానీ ఆ అమ్మాయి ఒక మారు మాట మాట్లాడకుండా కుక్కిని పెయిన్ లాగా ఒక జీవోత్సవాలా బతికింది. కొద్దిగన్నా కనికరం, కొద్దిగన్నా జాలి, దయ అనేటటువంటి ఉంటాయండి మనుషులకి. మీరు ఆ పేరు పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ మనిషి అనేటటువంటి మానవత్వానికి సంబంధించిన కొన్ని మాటలు అంటున్నారు కాబట్టి మీరు ఇంకొక మారు మాట మాట్లాడకుండా ఒకటే పబ్లిక్ గా వచ్చేటటువంటి పరిణామాలన్నీ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీ అయిపోండి. ఆ స్లోగా చెప్తారా, వారం రోజుల పాటు చెప్తారా, ఏం చెప్తారో అనేటటువంటిది. వాళ్ళు తిడతారు, కొడతారు, హింస పెడతారు, బాధపడతారు. అది ఉన్నమాటే కాబట్టి ఈవిడ్ని నేను చేసుకున్నాను, పలానా చోట చేసుకున్నాను, ఈ బిడ్డ నా కూతురు అని గర్వంగా, గౌరవంగా పబ్లిక్ గా డిక్లేర్ చేయండి. దాని పరిణామం మీ భార్య మీద ఏముంటది, అదే మీరు పెళ్లి చేసుకున్న ఇంకో ఆమె, ఆ పిల్లల మీద ఏముంటది, ఆ తర్వాత ఆ పరిణామాలు మీరు ఎలా భరిస్తారు అనేది అంతా కూడా మీ హెడేక్ అది. ఆ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాతే, వాతావరణం చల్లబడిన తర్వాతే, అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే, ఇరువైపులా అందరికీ ఈవిడ ఒక భార్య ఉంది, ఈమె ఇతని బిడ్డ అనేటటువంటిది పబ్లిక్ గా డిక్లేర్ అయిన తర్వాతే మీరు ముందుకొచ్చి ఒక మంచి సంబంధం చూసి కన్యాదానం చేయాలి. రైట్.
దీనికి ఇంకో లీగల్ సైడ్ ఆఫ్ థింగ్ ఉంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఓన్లీ మోరల్ అండ్ హ్యూమన్ సైడ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుతున్నాను. లీగల్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే కనుక ఆవిడొచ్చి నేను కోర్టుకు వెళ్తాను, కేసుకి వెళ్తాను, నేనే మొదటి భార్య అని, లేదంటే ఇంకో విధంగా అవనియండి, లేదంటే ఈవిడ వెళ్ళి ఇంకోటి ఏదన్నా ఈవిడ అలా చేసే రకం కాదనుకోండి, ఆ పరిణామాలు ఏమన్నా ఏర్పడితే కనుక అవి డీల్ చేసుకునేటటువంటి దమ్ము ధైర్యం ఉండాలి. ఎందుకంటే 2 పడవలు 2 కుటుంబాలని నడిపినటువంటి మీరు ఆ దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తిగా నేను అనుకోవట్లేదు. సో కాబట్టి అది వేరే సబ్జెక్ట్. కానీ నేను ఓన్లీ మోరల్, ఎథికల్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద నేను మాట్లాడుతున్నాను. చీకట్లో బ్రతికినటువంటి ఈ జీవికి, మీ భార్యకి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించండి. మీ బిడ్డను చూసి జాలిపడండి. సమాజంలో గౌరవం వెళ్ళి నా బిడ్డరా అన్నట్టుగా పబ్లిక్ గా చెప్పండి, నా భార్యరా అన్నట్టుగా చెప్పండి. ఈ మాత్రం చేయలేరా మీరు భగవాన్ గారు? అంటే అటువంటి పరిస్థితులు జరిగినాయి కాబట్టి ఇంట్లో చంపేస్తానని, తనని చంపేస్తాను, పిల్లల్ని చంపేస్తానని కాబట్టి నేను ఇలాగ ఆడాల్సి. సరేలేండి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళొద్దు. ఇక ముందు నుంచి అయినా కూడా మీలో ఒక మంచి మానవత్వం ఉంది, ఒక మంచి మనిషిగా మీరు బ్రతకాలి అని అనుకుంటున్నారు. గౌరవం 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 అని 10 సార్లు అంటున్నారు. ఆ గౌరవం అనేది మీకే కాదు, మీ భార్య కూడా ఆ గౌరవాన్ని ఆశిస్తుంది, మీ కూతురు కూడా ఒక గౌరవాన్ని ఆశిస్తుంది. కాబట్టి అందరి బాధ నా బాధే అన్నట్టుగా ఆ బాధని మీ భుజస్కంధాల మీద వేసుకుని నలుగురిని ఎలా సముదాయిస్తారో, నలుగురికి ఎలా నచ్చజెప్తారో అనేటటువంటిది మీరు ఆలోచించుకుని వీళ్ళిద్దరికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి, అంతే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లక్ష్మి గారు వింటున్నారా? విన్నారా? మీరు మొత్తం డాక్టర్ గారు చెప్పింది. పెళ్లి విషయం తర్వాత ఆలోచించండి, ముందు చేయాల్సిన పని ఏదో అది ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. ఇక్కడ ఏంటంటే లక్ష్మి గారు రానున్న రోజుల్లో అసలు సిసలైనటువంటి మొదలు. ఎందుకంటే కనుక ఇప్పటి వరకు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, రకరకాల పద్ధతుల్లో మీ మీద నిలదీస్తారు, మట్టి పోస్తారు, వేలెత్తి చూపెడతారు, నీ క్యారెక్టర్ లేదా అని రకరకాలు అంటారు. మరి అవన్నీ తప్పదు, వాటన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కనుక ఇప్పటి వరకు జరగనటువంటి ఒక అంశం జరగబోతుంది. అతను మీ భర్తగా మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాడు, అందరికి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయమంటున్నానంటే, మీరు ఇందాక మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మా కూతురికి ఒక భవిష్యత్తుని ఇవ్వండి, తండ్రిని ఇవ్వండి, కన్యాదానం చేయించండి అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ లో ఇవన్నీ ఫేస్ చేయడం తప్పదని నేను ముందే మీకు చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ లో లక్ష్మి గారు, ఈ ప్రాసెస్ లో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన సలహా ప్రకారం జరిగే ప్రాసెస్ లో కొన్ని ఇబ్బందులు పడొచ్చు, కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తప్పదు. మీ పాప భవిష్యత్తు కోసం ఓర్పుగా ముందుకెళ్ళండి ఇద్దరు కలిసి, భగవాన్ గారు అండ్ మీరు కూడాను. ఏమ్మా? భగవాన్ గారు నమస్తే అండి. భగవాన్ గారు, దీనికి పైపచ్చి ఏమైనా సమస్య కానీ లీగల్ పరమైనటువంటి సమస్యలు, చిక్కుముళ్ళు ఏమన్నా వస్తాయి కనుక అంతవరకు కూడా మేము వచ్చి ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. నమస్తే సార్. నమస్కారం. మంచి సొల్యూషన్ వచ్చిందండి. ఆవిడ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏది జరగాలో మొదట అది జరగాల్సిందే కదా డాక్టర్ గారు. చాలా మంచి విషయం చెప్పారండి. ఎస్ మేడం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి వ్యవహారాన్ని మేము సమర్థించట్లేదండి. ఎందుకంటే గోప్యంగా రిలేషన్షిప్స్ పెట్టుకోవటము, పిల్లలు కనేయటము, ఇంకో చోటకి వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవటము, ఇవన్నీ మేము సమర్థించట్లేదు. ఇవి క్షణికావేశంలో జరిగేటటువంటి తప్పులు కాదు. అనాలోచితంగా కక్కుర్తు పడినటువంటి సందర్భాలు, పరిస్థితుల వల్ల ఏర్పడేటటువంటి చిక్కుముడి సమస్యలు. దానికి బానిసలు గాని, దానికి బాధితులు గాని ఎవరన్నా ఉన్నారు అంటే కనుక పిల్లలు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమొచ్చిన నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు అని చెప్పుకునే దిక్కుతోచిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎండ్ రిజల్ట్ ఒక చోటకి తీసుకెళ్లాలి. కాబట్టి ఈ విధంగా కంక్లూడ్ చేశాం, కానీ వాస్తవానికి దీన్ని ఎప్పుడు కూడా సమర్థించే అంశం కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.